హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఇంట్లోని చిన్నపిల్లలకు మల్టీగ్రెయిన్ ఉగ్గు సెర్లాక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ హెల్దీ మిక్స్ పౌడర్ని తయారు చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది అండ్ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ముందుగా ఈ పౌడర్ని తయారు చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్లాక్ గ్రామ్ మినుములు 250 గ్రాములు, గ్రీన్ గ్రామ్ పెసలు 250 గ్రాములు, కౌపీ బీన్స్ అలసందులు 250 గ్రాములు, గోధుమలు వీట్ 250 గ్రాములు, నెక్స్ట్ కార్న్ మొక్కజొన్న విత్తనాలు. ఇవి మీకు దొరికినట్లయితే స్వీట్ కార్న్ కాకుండా నార్మల్ మొక్కజొన్న కంకులను ఎండబెట్టి అవి కూడా యూస్ చేసుకోవచ్చు. కార్న్ 250 గ్రాములు, రోస్టెడ్ గ్రామ్ శనగపప్పు 250 గ్రాములు, గ్రౌండ్నట్స్ వేరుశనగపప్పు 250 గ్రాములు, బెంగాల్ గ్రామ్ శనగలు 250 గ్రాములు, సాబుదానా సగ్గు బియ్యం 250 గ్రాములు, రైస్ బియ్యం 500 గ్రాములు, ఫింగర్ మిల్లెట్స్ రాగులు 250 గ్రాములు, పర్ల్ మిల్లెట్స్ సజ్జలు 250 గ్రాములు, డ్రై జింజర్ సొంటి 15 గ్రాములు, అజ్వైన్ వాము 15 గ్రాములు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్ 200 గ్రామ్స్ తీసుకున్నాను ఈచ్. మీకు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెల్తీ మిక్స్ పౌడర్ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ పప్పులన్నీ 2 సార్లు బాగా వాష్ చేయండి. ఎక్సెప్ట్ సగ్గుబియ్యం, డ్రై జింజర్ సొంటి, వాము, డ్రై ఫ్రూట్స్, వేరుశనగపప్పు, శనగపప్పు తప్ప మిగతా పప్పులన్నీ 2 సార్లు వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ని వడకట్టి ఒక కాటన్ క్లాత్లో ఆరపెట్టండి. మనం ఎండలో అయినా 1 గంట సేపు ఎండ పెట్టచ్చు. ఒకవేళ ఎండ లేనట్లయితే ఇంట్లోనే ఫ్యాన్ కింద వాటర్ అంతా పోయేలాగా ఆరపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం అన్ని పప్పుల్ని క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ ఏ మంత్స్ పిల్లల నుంచి యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. నార్మల్గా పిల్లలు 6 మంత్స్ దాటిన తర్వాత నుంచి మనం సాలిడ్స్ అయితే స్టార్ట్ చేస్తాము. ఈవెన్ ఈ పౌడర్ కూడా మనము 6 మంత్స్ దాటిన పిల్లల నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ 6 మంత్స్ నుంచి 10 మంత్స్ లోపు పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ అనేది మాత్రం యాడ్ చేయొద్దు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. 10 మంత్స్ అబోవ్ పిల్లలకైతే ఈవెన్ మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా చాలామంది పిల్లలకు 1.5 years 2 years వచ్చిన తర్వాత ఈ ఉగ్గు పెట్టడం ఆపేస్తారు. మనలాగే నార్మల్ బ్రేక్ఫాస్ట్ లైక్ దోశ, ఇడ్లీ ఇలాంటివి స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాటికంటే ఈ ఉగ్గు పెట్టడం వల్లనే వాళ్ళకు మనం మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ పౌడర్ ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే కాదండి, అన్ని ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఈ పౌడర్ యూజ్ చేయడం వలన డైలీ మనకు అందాల్సిన న్యూట్రిషన్ మాత్రం తప్పకుండా అందుతుంది. ఇలా క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక 4-5 అవర్స్లోనే మనకి నీట్గా ఆరిపోతాయి. ఇలా నీట్గా డ్రై అయిన తర్వాత మనం ఒక్కొక్క ఐటెంని సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్, ఓన్లీ సపరేట్గానే రోస్ట్ చేసుకోవాలి. చాలామంది అన్ని ఐటమ్స్ని మిక్స్ చేసేసి రోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఒక ఐటెం బాగా రోస్ట్ అవుతుంది, ఇంకొక ఐటెం రోస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాగులు చూసినట్లయితే చాలా చిన్నగా ఉంటాయి. వాటిని మీరు శనగలు, గోధుమలు ఇవన్నీ వేసి రోస్ట్ చేసినట్లయితే రాగులు త్వరగా రోస్ట్ అయిపోతాయి, శనగలు కొంచెం లేట్గా రోస్ట్ అవుతాయి. దీనివల్ల కొన్ని పచ్చిగానే ఉండిపోతాయి. కాబట్టి అన్ని ఐటమ్స్ని మనం సపరేట్గా మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ రోస్ట్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న పిండి మిల్లులో మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయించండి. ఈ పౌడర్లో నేను వేరుశనగ పప్పు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదు. ఎందుకంటే పిండి మిల్లులో మనకు వేరుశనగ పప్పు, బాదం పప్పు ఇవి గ్రైండ్ చేయించరు. బికాజ్ వాటి వల్ల ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో నేను ఇంట్లోనే ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాను. నేను వేరుశనగ పప్పు మాత్రమే సపరేట్గా రోస్ట్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి రోస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఆల్మోస్ట్ అన్నీ ఒకే సైజులో ఉంటాయి కాబట్టి ఈక్వల్గానే రోస్ట్ అవుతాయి. ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసినప్పుడు అలా వదిలేయకుండా మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. అలా వదిలేసినట్లయితే వాటర్ వేసినట్లు ముద్దలా తయారవుతుంది. ఈ పౌడర్ మెత్తగా అయితే రాదండి, కొంచెం గరుగ్గానే ఉంటుంది. మనం ముందు చేసుకున్న పౌడర్లో ఈ పౌడర్ని మిక్స్ చేయకుండా సపరేట్గానే స్టోర్ చేసుకోండి.
పౌడర్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఉగ్గుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బౌల్లో 250 ml వాటర్ తీసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్ ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు 6 to 8 months పిల్లలకి స్టార్ట్ చేసినట్లయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో 8 to 10 minutes మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. మీరు ఇందులో కావాలంటే వాటర్ని తగ్గించి మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉగ్గు కన్సిస్టెన్సీ పిల్లల ఏజ్ని బట్టి తయారు చేసుకోండి. ఒకవేళ పిల్లలు 6 to 8 months అయినట్లయితే కొంచెం లిక్విడ్లా తయారు చేసుకోండి. 2 years అబోవ్ పిల్లలకైతే సాలిడ్ లాగా తయారు చేసుకోండి. మీకు కొంచెం వాటర్ తక్కువైనట్లయితే మధ్యలో కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఉగ్గు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని 2 minutes కుక్ చేసుకోండి. స్టవ్ ఆపిన తర్వాత పిల్లల టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్లయితే ఒకరోజు సాల్ట్ ఒకరోజు బెల్లంతో తయారు చేయండి. వాళ్ళు దేనితోటి ఇష్టంగా తింటున్నారో దాన్నే కంటిన్యూ చేయండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి రీఫ్రిజిరేటర్లో సేవ్ చేసినట్లయితే 6 months పాడవకుండా ఉంటుంది. ఒకవేళ బయట స్టోర్ చేసినట్లయితే 3 months పాడవకుండా ఉంటుంది. ఓపిక్గా ఒక్కసారి చేసుకున్నట్లయితే 6 months మనము యూస్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ మల్టీగ్రెయిన్ ఉగ్గు తయారైపోయింది. మీ పిల్లలే కాకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.